కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కేవలం 8 ఎకరాల క్యాంపసే అయినా కానీ ప్లేస్మెంట్ విషయంలో మాత్రం టాప్ యూనివర్సిటీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని అంటున్నారు. ఇది నిజమేనా లేక సోషల్ మీడియాలో కనిపించే హైపా? కేఎంఐటి అసలు రియాలిటీ ఏంటి? అందులో ఉండే ఫీజు ఎంత? క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది? హాస్టల్స్ పరిస్థితి ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ విషయం ప్లేస్మెంట్స్ నెంబర్ వెనకాల ఉన్న అసలు నిజం ఏంటి? పక్కా డేటా, అఫీషియల్ రిపోర్ట్స్, స్టూడెంట్ ఒపీనియన్స్ అన్నీ తెలుసుకున్నాకే కంప్లీట్ హానెస్ట్ రివ్యూ మీకు చెప్తున్నా. కాబట్టి వీడియోని చివరి వరకు చూసేయండి, కంప్లీట్ హానెస్ట్ రివ్యూ మీకు తెలిసిపోతుంది. ముందుగా కాలేజ్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఈ కాలేజ్ హైదరాబాద్ సిటీ సెంటర్లోని నారాయణగూడలో ఉంది. ఇది JNTH అఫిలియేటెడ్ మరియు AICTE అప్రూవ్డ్ కాలేజ్. ఈ కాలేజ్కి NAAC A గ్రేడ్ కూడా ఉంది. ఈ కాలేజ్ ఫీజు చూసుకుంటే ట్యూషన్ ఫీజ్ పర్ ఇయర్ 1,29,200గా కూడా ఉంది. స్పెషల్ ఫీజ్ మరియు NBA ఫీజ్ కలిపి 8,500 ఉంటే టోటల్గా 1,40,000 వరకు అయితే ఉంటుంది. ఈ కాలేజ్ గురించి ఒక యూనిక్ విషయం చెప్పాలి మీకు. KMIT న్యూ జెనిసిస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తుంది. ఇది హైదరాబాద్ ఇండస్ట్రీ ఫోకస్డ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద MNCలతో టైఅప్స్ అయితే ఉన్నాయి. ఇదే KMITని ప్లేస్మెంట్స్ కి అసలైన సీక్రెట్ అని చెప్తాను. క్యాంపస్ విషయం గురించి మాట్లాడుకుంటే 8 ఎకరాల కాంపాక్ట్ అర్బన్ క్యాంపస్ ఇది. నారాయణగూడలో ఉండడం వల్ల సిటీలో ఎక్కడి నుండైనా రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. పైగా మెట్రో కనెక్టివిటీ అందుబాటులో కూడా ఉంది. కానీ ఆన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ లేదు. ట్రైనింగ్ విషయానికి వస్తే ఇది KMITని మిగతా కాలేజ్ నుండి డిఫరెంట్ గా నిలబెట్టే విషయం అని చెప్తాను. ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ బిల్డ్ చేయడానికి స్పెషల్ గా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. కంపెనీకి వెళ్లే ముందే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు అక్కడి స్టూడెంట్స్. అడ్వాన్స్ రీసెర్చ్ మరియు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం అయితే అక్కడి స్టూడెంట్స్ కి లభిస్తుంది. టెసల్టార్ అనే డెడికేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. స్టూడెంట్స్ రోజు కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక హెల్ప్ఫుల్ గా ఉంటుందని అక్కడి స్టూడెంట్స్ అంటున్నారు. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2025-26 బ్యాచ్ వాళ్ళకి 148 కంపెనీస్ అయితే విజిట్ అయ్యాయి. ఈ 2025-26 లో 702 ఆఫర్స్ అయితే వచ్చాయి ఈ కాలేజ్ కి. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 8.26 LPA కూడా ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే అమెజాన్ నుంచి 80 LPA, గూగుల్ నుండి 58 LPA, మైక్రోసాఫ్ట్ నుంచి 54 LPA కూడా వచ్చింది. ఇప్పుడు మనం కాలేజ్కి వచ్చిన ప్యాకేజీలు ఏంటో బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. 8 మంది స్టూడెంట్స్ కి అయితే 40 LPA కంటే ఎక్కువ వచ్చింది. మరో 13 మంది స్టూడెంట్స్ కి 20 నుంచి 40 LPA మధ్యలో వచ్చింది. మరో 13 మెంబర్ స్టూడెంట్స్ కి 15 నుంచి 20 LPA మధ్యలో వచ్చింది. అండ్ 128 మెంబర్ స్టూడెంట్స్ కి 10 to 15 LPA మధ్యలో వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే KMITలో టెక్నికల్ మరియు కల్చరల్ క్లబ్స్ యాక్టివ్ గానే ఉంటాయి. KMITలో అట్మాస్ఫియర్ స్టూడెంట్స్ కి టెక్ ఫోకస్ గా ఉంటుంది. క్లబ్స్ చూసుకుంటే ఆకర్షణ్, ఆలాప్, అభినయ, రీతి, క్రీడా ఇలా ఇంకా చాలా యాక్టివ్ క్లబ్స్ అయితే ఉంటాయి. స్టూడెంట్స్ కోడింగ్ కాంపిటీషన్స్లో, హ్యాకథాన్స్, టెక్ ఈవెంట్స్లో యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తుంటారు అక్కడి స్టూడెంట్స్. ఈ కాలేజ్ 8 ఎకరాల చిన్న క్యాంపస్ అయినా సరే కానీ ఇక్కడ బిల్డ్ అయ్యే కోడింగ్ కల్చర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్ లైఫ్ కూడా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. KMIT కాలేజ్ పాజిటివ్ చెప్పాలంటే హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉండడం, ట్రాన్స్పోర్ట్కి చాలా బాగా ఉంటుంది, రికార్డు స్థాయిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 9.74 LPA. హైదరాబాద్ ప్రైవేట్ కాలేజ్లో ఇదే టాప్లో ఉంటుంది. ఫినిషింగ్ స్కూల్, ప్రాజెక్ట్ స్కూల్, టెసల్టార్ ఇటువంటి యూనిక్ ట్రైనింగ్ ఎకోసిస్టమ్ అయితే ఈ కాలేజ్లో ఉంటుంది. జెనిసిస్ సొల్యూషన్ తోటి కనెక్షన్ ఉండడం, ఇండస్ట్రీ MNCస్తో టైఅప్ అయి ఉన్న కాలేజ్ ఇది. ఈ కాలేజ్ గురించి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. 8 ఎకరాల చిన్న క్యాంపస్ అదర్ టాప్ కాలేజ్తో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉంటుంది. ఆన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బయట ప్రైవేట్ హాస్టల్స్ లేదా PG ఆప్షన్ చూసుకోవాల్సిందే. ఫైనల్గా చెప్పాలంటే హైదరాబాద్లో స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డు ఉన్న కాలేజ్, ఇండస్ట్రీ రెడీ ట్రైనింగ్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలలో ఛాన్స్ కావాలంటే మాత్రం KMIT నిస్సందేహంగా ఒక టాప్ ఆప్షన్లో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కింద కమెంట్లో అడగండి, నేను మీకోసం వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. KMIT గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్లో అడగండి, తప్పకుండా నేనే రిప్లై ఇస్తాను. మరో కాలేజ్ హానెస్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.